హలో గాయ్స్, దిస్ ఈజ్ యశ్వంత్. వెల్కమ్ టు మన మెమోరీస్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ప్రజెంట్ కేరళలో ఉన్న మూవీ షూటింగ్ పర్పస్ మీద వచ్చాను. ఇదే నేను ఫస్ట్ టైం విజిట్ చేయడం. నేను మాత్రమే కాకుండా మీరు కూడా చూడాలని ఒక వ్లాగ్ వీడియో తీశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడే మేమంతా టిఫిన్ చేసి షూటింగ్కి వెళ్ళాలి. టిఫిన్ చేసిన ప్లేస్ నుంచి షూటింగ్ లొకేషన్కి 15 మినిట్స్ జర్నీ ఉంటుంది. అది కూడా బోట్ మీదే వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్న అన్న పేరు మహేష్. సో నేను మహేష్ అన్న అంటూ ఉంటాను. మన భాను మాస్టర్కి ఎప్పటి నుంచో అసిస్టెంట్గా వర్క్ చేసేది మన మహేష్ అన్నే. ఈరోజు మేము తిన్న టిఫిన్లో స్పెషల్ ఏంటంటే దీని పేరు ఇడియప్పం. ఇది నేను ఫస్ట్ టైం తింటున్నా, బట్ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. షూట్ కోసం అయితే మా డాన్సర్లు అందరూ రెడీ అవుతున్నారు. ఎవరికి ఎవరు తగ్గకుండా, ఎవ్వ తగ్గేదే లేదంటూ. మా కోసం అయితే స్పీడ్ బోట్ వచ్చింది. సో నేను, మహేష్ అన్న, కిరణ్ యొక్క ముగ్గురం ఈ సాంగ్ అసిస్టెంట్లం. సో మేము ముందే వెళ్ళాలి డాన్సర్ల కంటే. ఎందుకంటే మాస్టర్ మాతో డిస్కస్ చేస్తారు, షూట్కి ముందు ఏం చేయాలి, ఏంటి మూమెంట్స్ కంపోజ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. సో అందుకే మేము ముందే వెళ్ళిపోవాలి. అన్నట్టు ఈ సాంగ్కి కొరియోగ్రాఫర్ ఎవరు అనుకుంటున్నారా? మన భాను మాస్టరే. చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం ఒకసారి చూసేయండి. మేమైతే ఆల్మోస్ట్ షూటింగ్ లొకేషన్కి వచ్చేసాం. బట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే అన్అఫిషియల్గా ఎవరికీ చూపించకూడదు. సో ఆఫ్టర్ ప్యాకప్ మిగతా లొకేషన్స్ మీకు చూపిస్తా. కేరళలో అయితే ఓనం అనే ఒక పండుగ ఉంది. ఆ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా జరుగుతుందంట ఇక్కడ. సో ఆ పండుగలో చాలా కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు. సో దానికోసమే అనుకుంటా వీళ్ళు ఇంత గట్టిగా ప్రిపేర్ అయ్యేది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న హౌస్ నీటిలో మునిగిపోయింది అని అనుకోవచ్చు, బట్ కాదు. ఇక్కడ అన్నీ ఇలానే ఉంటాయంట. వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా బోట్ మీదనే వెళ్ళాలి. ఏంటిది అని వీడియోని పాస్ చేసి చూడకండి ఫ్రెండ్స్, అంత కష్టం మీకు రానివ్వను. ఇవి లాటరీ టికెట్స్. కేరళలో కూడా ఫేమస్సే. మనం విన్ అయ్యామా లేదా అని నెక్స్ట్ డే మన మొబైల్లోనే చూడొచ్చు. మా మహేష్ అన్న అయితే ఏమాత్రం తగ్గకుండా 2-3 తీసుకొని ఆయన అదృష్టాన్ని ఆయనే పరీక్షించుకుంటున్నాడు. నేను కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఒక లాటరీ టికెట్ అయితే తీసుకున్న వెంటనే మా దోస్తుగాడికి ఫోన్ చేసి, లాటరీలో ఖచ్చితంగా విన్ అయ్యేది నేనే, నీకేమేం కావాలో ఒక లిస్ట్ రాసి వాట్సాప్లో టెక్స్ట్ చేసి పంపించమన్నా. బట్ నాకైతే ఒకవైపు నుంచి అనుకుంటున్నా మనకు అంత అదృష్టం లేదని. బట్ చూద్దాం ఏమవుతుందో. సెకండ్ డే షూటింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ జర్నీలోనే ఉన్నాం. మన ఇంట్లో మన వెహికల్ని పార్కింగ్ చేసినట్టే ఇక్కడ కూడా వాళ్ళ బోట్ని పార్కింగ్ చేయడం మీరు చూడొచ్చు.
మనకి బస్ స్టాప్ ఉన్నట్టే వీళ్ళకి కూడా ఇక్కడ బోట్ స్టాప్లు ఉంటాయి. చూడండి, ఇదే బోట్ స్టాప్. ఇక్కడ నుంచి వీళ్ళు బోట్ మీద ఎక్కేది. మేమైతే షూటింగ్ లొకేషన్కి వచ్చేసాం. షూటింగ్ స్టార్ట్ చేద్దామనే లోపే వర్షం గట్టిగా పడింది. సో అది తగ్గేదాకా మేము వెయిట్ చేయాలి. మళ్ళీ వర్షం తగ్గాక మేము షూటింగ్ స్టార్ట్ చేస్తాం. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా బస్ మీద, లేకపోతే కార్ మీద, ఇంకా లేకపోతే బైక్ మీద అయినా వెళ్తాం. కానీ ఇక్కడ మాత్రం మోస్ట్లీ బోట్ మీదనే అందరూ వెళ్తారు. సెకండ్ డే షూటింగ్ కూడా అయిపోయింది. మేమంతా రూమ్కి రిటర్న్ అవుతున్నాం. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి చూడండి. అన్నట్టు మీకు గుర్తుందో లేదో, నిన్న మేము లాటరీ టికెట్ కొన్నాం. ఈరోజే రిజల్ట్ మేము ఆల్రెడీ చెక్ చేసాం. రాలేదు ఫ్రెండ్స్. థర్డ్ డే షూట్కి అయితే మేము వెళ్తున్నాం. లొకేషన్ వచ్చేసి ఎర్నకులం పోర్ట్ ఏరియా. ఇంత పొద్దున్నే స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నిన్న చేసిన షూటింగ్ లొకేషన్కి ఇప్పుడు మేము చేస్తున్న షూటింగ్ లొకేషన్కి డిస్టెన్స్ ఉండడం వల్ల ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఆల్సో అక్కడ మేము ఉన్న రూమ్ నుంచి కూడా చెక్అవుట్ అయిపోయాం. చూస్తున్నారుగా మా డాన్సర్స్ని, షూటింగ్ కోసం రెడీగా ఉన్నారు, యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లాగా. ఫైనలీ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ డే కూడా. మీరు అనుకోవచ్చు అదేంటి షూటింగ్ లొకేషన్ చూపించలేదని. నేను ఆల్రెడీ మీతో చెప్పాను, ఎగ్జాక్ట్ లొకేషన్ అన్అఫిషియల్గా చూపించకూడదు. సో ఆల్రెడీ షూట్ అయిపోయింది. మేము వేరే రూమ్స్కి షిఫ్ట్ అయిపోతున్నాం. మా భాషా డార్లింగ్ కూడా నిన్న లాటరీ టికెట్ తీసుకున్నాడు. విన్ అయ్యానేమో అని ఈరోజు చెక్ చేస్తున్నాడు. బట్ బ్యాడ్ లక్, మా వాడికి కూడా రాలేదు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మేము ఉండబోయే కొత్త హోటల్. ఈరోజంతా ఇక్కడే స్టే చేసి రేపు ఫోర్త్ డే షూట్ అంతా కంప్లీట్ చేసుకొని కేరళ నుంచి హైదరాబాద్కి రిటర్న్ వెళ్ళిపోవడమే. ఇంకా మేము ఈరోజు ఉండబోయే ఈ కొత్త హోటల్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి. నాకైతే మాత్రం పిచ్చిగా నచ్చేసింది. ఫైనలీ థర్డ్ డే షూట్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ డే కూడా షూట్ కంప్లీట్ అయిపోయింది. అది కూడా హాఫ్ డేలోనే కంప్లీట్ అయిపోయింది. సారీ ఫ్రెండ్స్, ఈరోజు మినిమం లొకేషన్ కూడా మీకు చూపించలేకపోయాను. రీజన్ ఏంటంటే, మేము వెళ్ళిన వెంటనే ఎగ్జాక్ట్ మేము షూట్ చేయాల్సిన లొకేషన్ రావడం వల్ల వీడియో తీసి మీకు చూపించలేకపోయాను. మీరు అనుకోవచ్చు చూపిస్తే ఏమైందని. మా మూవీ రూల్స్ ప్రకారం ఏంటంటే, మూవీ రిలీజ్ అవ్వకముందు ఎగ్జాక్ట్ షూటింగ్ లొకేషన్ కానీ మేము వేసుకున్న కాస్ట్యూమ్ కానీ రివీల్ చేయకూడదు. మేమైతే ఈరోజు హైదరాబాద్ రిటర్న్ అవ్వడానికి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూసేయండి ఫ్రెండ్స్.
Thank you so much guys for watching this video, and I will be back another vlog video. Until then, bye bye, take care.